హలో ఫ్రెండ్స్, నేను వీడియో ఆన్ చేసినప్పుడే కుయ్యి అంట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే రోజు బ్లాగ్ ఇది. లాస్ట్ సండే బ్లాగ్ మీకు ఇంకా పెట్టలేదు కాబట్టి ఈ బ్లాగ్ అయినా సరే మీకు జల్దీ పెట్టేసేయాలి. ఈరోజు కూడా లాస్ట్ సండే లాగానే మార్నింగ్ లేచి మేము కల్వర్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇంత మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటున్నాయండి రోడ్లు. ఫస్ట్ సర్వీస్ మనకు 6 o'clockకి స్టార్ట్ అయిపోతుంది, అంటే సాంగ్స్ అవన్నీ ఉంటాయి. సో మేమైతే కరెక్ట్గా 5:40కి అంతా బయలుదేరేసాము. కొంచెం లేటే బయలుదేరాం నిజం చెప్పాలంటే. ఈరోజు లాస్ట్ సండే కొంచెం జల్దీ బయలుదేరేసాం. నా వాయిస్ చూసారా, చేంజ్ అయిపోయింది. ఏంటో సడన్గా కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. ఈ నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట. నైటే ట్యాబ్లెట్ వేసుకున్నాను కానీ అస్సలు నిద్ర పట్టలేదండి. నైట్ అంతా మేల్కొన్న ఫీలింగే ఉందన్నమాట. నిద్రపోతున్నాము అన్న ఫీలింగ్ అస్సలు రాలేదు. మేల్కొనే ఉన్నాను అనిపిస్తుంది నాకు. టాబ్లెట్ వేసుకున్నా కూడా ఇలాగే ఉంటే, వేసుకోకుండా ఉంటే ఇంకెలా ఉంటుంది సరే. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సైడ్ అంతా నొప్పి అన్నమాట. ఈ సైడ్ ఏం లేదు, ఈ సైడ్ మాత్రం ఫుల్ ఇదంతా నొప్పి. ముక్కంతా ఏదో తిమ్మిరిగా ఉంది. అందుకోసం అని చెప్పి ఒకవేళ కార్లో ఏసీ వేస్తే మాస్క్ వేసుకుందామని మాస్క్ తీసుకొని వచ్చాను. ఈయన నా బాధ గమనించి ఏసీ 1 point మాత్రమే ఉంచాను. హలో హరి గారు, అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పండి. చూడక్కర్లేదు, రోడ్డే చూసి నడుపుతూ మాట్లాడచ్చు. మీకు ఒకసారి రోడ్డు చూపిస్తుంది చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో. వచ్చేసాం కల్వర్ టెంపుల్కి. కరెక్ట్గా ఇంకా 7 కూడా కాలేదు, తొందరగా వచ్చేసినట్టే మనం ఈరోజు. కొంచెం జల్దీ వచ్చేసినట్టే. లాస్ట్ సండే ఏమో కొంచెం ముందు బయలుదేరాం కానీ వేరే రూట్ వచ్చాం. ఈ సండే ఏమో కొంచెం లేట్ బయలుదేరాం కానీ ఇంకొక రూట్ వచ్చాం. ఇది చాలా ఫాస్ట్గా వచ్చేసింది, అంటే ట్రాఫిక్ని బట్టి. అంతేనా? లాస్ట్ టైం లాగా ఇప్పుడే పార్క్ చేసుకున్నావా? నీ ఇష్టం. ఇంక ఇక్కడ అదే లాస్ట్. వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది కదా. హలో, చర్చ్ కూడా అయిపోయి ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాం. ఏ హరి గారు, మార్నింగ్ టైంలో రావడం ఏమనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది కదా. మార్నింగే చర్చ్ కంప్లీట్ చేసేసుకుంటాం హ్యాపీగా దేవునితో. కొంచెం టైం స్పెండ్ చేసేస్తాం మార్నింగ్. తర్వాత ఇంక మన డే ఇప్పుడు ఎంత అంటే టైము 8:30నే. సో మనకి ఎంత టైం ఉందో చూడు. అంటే బద్ధకంగా పడుకుని నిద్రపోయే టైం. ఆ టైం దేవుని కోసం మేము 5 o'clockకి లేచి చర్చికి వచ్చేసేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. హరి, ఇన్ని రోజులు మనం ఎందుకు చేయలేదా ఇది అనిపిస్తుంది. ఇన్ని రోజులు బైక్ అదొకటి ప్రాబ్లం, పిల్లల్ని తీసుకురావాలంటే ఇంకా ప్రాబ్లం.
40 కిలోమీటర్స్ అండి మా ఇంటికి ఈ కల్వర్ టెంపుల్కి. కుకట్పల్లిలో ఉన్నప్పుడైతే ఒక్క రోజు కూడా చర్చి మానేవాళ్ళం కాదు, కంపల్సరీ వచ్చేవాళ్ళం. సండే అంటే మాకు స్పెషల్ అన్నమాట నార్మల్గా కదా హరి. చర్చికి రావడం, పిల్లలు కొంతసేపు చర్చిలో మంచిగా స్పెండ్ చేయడం టైం, తర్వాత ఫార్మాలు వెళ్ళడం, చక్కగా భోంచేయడం, వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం, సాయంత్రం ఎప్పుడో కానీ ఇంటికి వెళ్ళడం కదా. ఇలా ఉండేది మా రొటీన్ అప్పుడు. వన్స్ మేము అటు షిఫ్ట్ అయిన తర్వాత ఇల్లు తీసుకున్నాక బైక్లో వచ్చేవాళ్ళం. కొద్ది రోజులు రాగా 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 చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసేది నాకు. తర్వాత హెల్త్ బాగోలేకపోవడం, కరోనా రావడం, డైలీ కాస్త 1 మంత్కి ఒకసారి అవడం అయింది కదా. ఈ కరోనా రావడం 1 మంత్ కాదు కదా, 2 years అయింది చర్చికి వచ్చి. ఆన్లైన్ అలవాటు అయిపోయింది. ఇప్పుడేమో ఆన్లైన్ వద్దు ఏమొద్దు, కారు తీసుకోవడానికి మెయిన్ అదే, దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా గడపాలి అని. కొంచెం ఆన్ చేసుకున్నా ఉన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి హరి రూట్ పెట్టుకోవాలనేసరికి ఇంకా రూట్ మ్యాప్ పెట్టుకున్నాను అనమాట. కార్లో పెట్టుకోవచ్చు, బట్ అది ఏదేదో రూట్ చూపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అంటే కొత్త రూట్లో వచ్చాం కాబట్టి ఇంకా నా ఫోన్లో ఆన్ చేశాను. ఇంక రూట్ చూసుకొని మళ్ళీ కరెక్ట్ వేలోకి వచ్చేసాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా వంట అవి చేయాలి. ఇంటికి రాగానే హెడేక్ ఎక్కువైపోయింది, కోల్డ్ ఎక్కువైపోయింది, థ్రోట్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక నా వల్ల కాలేదు. ఇంకా పిల్లలు రాగానే కొంతసేపు పడుకోమన్నారు. మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళైతే దోశలు వేసుకొని తిన్నారన్నమాట మేము వచ్చేసరికి పొద్దున్నే లేచి. ఇంక నేనైతే ఇంకా వంట చేయాలి. చాలా చాలా ఏమనిపిస్తుంది అంటే అనీజీగా అనిపిస్తుంది. బట్ రెస్ట్ తీసుకుంటే ఎట్లా చెప్పండి, సండే కదా. పిల్లలేమో మటన్ చేయమమ్మే అని అడిగారు. ఇంకా వాళ్ళు అడిగిన తర్వాత పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదండి. అయ్యో వాళ్ళకి చేసి పెట్టలేదే, పిల్లలు అడిగారు, ఇదే ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా పడుకోలేదు, లేచి వచ్చాను మెల్లగా. వచ్చి ఏదైతే ఇదైందని చెప్పి ఇంకా వంట స్టార్ట్ చేశాను అన్నమాట. మటన్ కర్రీ చేసేస్తున్నాను జల్దీ. సో కుక్కర్లో ఇంకా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను, ఉల్లిపాయలు యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను, టమాటా కూడా వేస్తాను నేను మటన్ కర్రీలో. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ అంతే, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మటన్ ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మటన్ వేసేసి ఒక 20 minutes లేదంటే 15 minutes నేను హైలో పెట్టి దాన్ని బాగా కుక్ చేస్తాను. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయట వచ్చేసాక మళ్ళీ ఒక 5 minutes సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుంటే అప్పుడు ఏదైతే నీచు స్మెల్ ఉంటుందో అది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఏదైనా అంటే చికెన్కైనా మటన్కైనా దేనికైనా సరే, నాన్ వెజ్ కర్రీస్కి. సో ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తాను అన్నమాట. హెల్త్ బాగోలేదు కాబట్టి ఈ బుజ్జి వ్లాగ్ ఇంకెక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా వాళ్ళు షూట్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆ రోజు ఏమేమి చేసామని చెప్పి నాకు అసలు ఓపికే లేదన్నమాట. రేపేమో మా తమ్ముడు బర్త్డే ఉంది, మా బర్త్డేది. బట్ ఈరోజు నైట్ నాకు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి వ్లాగ్ కంటిన్యూ చేయాలి. అంటే నైట్ మిడ్నైట్ సెలబ్రేషన్స్ లాగా చిన్న కేక్ అయినా చేసి కట్ చేయించాలనుకుంటున్నా. బట్ ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేను. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే వ్లాగ్ ఎండ్ చేశాను. ఆ రోజు అసలు నా వల్లే కాలేదు, కనీసం విష్ కూడా చేయలేనంత సిచ్యువేషన్లో పడుకున్నాను అన్నమాట. సో మార్నింగ్ మాత్రం బర్త్డే చేశాను, బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా. సో అది కూడా నేను మీకు రేపు వ్లాగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా సరే పెట్టేస్తాను, చూసేసేయండి. ఎందుకంటే చాలా వ్లాగ్స్ పెండింగ్ ఉండిపోయాయి, పెట్టకుండా అట్లే చేరిపోతున్నాను. అందుకోసం అని చెప్పేసి నిజంగానే చెప్పినట్టు మీకు 8:30కి అంతా వ్లాగ్ వచ్చేస్తుంది. లేదనుకుంటే డబల్ వ్లాగ్స్ కూడా పెట్టేస్తాను. ఈ వ్లాగ్స్ అన్నీ క్లియర్ అయిపోతే వన్స్ నేను ఈరోజు వ్లాగ్ రేపు పెట్టడానికి నాకు బాగుంటుంది అన్నమాట. అలా పెడితేనే నాకు కూడా బాగుంటుంది, అంటే తొందరగా అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే ఇలా పెడితే నాకు నచ్చదు, ఇప్పుడు పెట్టడం ఏంటి అనిపిస్తుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, అన్ని అప్డేట్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరికి కూడా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేసి చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని టిప్స్ తీసుకోండి.